ఇప్పుడు కొండ సురేఖకు అంటే కొంతమంది బీసీ వర్గాలు కూడా కొంత దీని మీద మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఒక బీసీ బిడ్డను బలి చేసే ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది కాంగ్రెస్లో. ఒకవేళ నిజంగానే కొండ సుష్మిత మాట్లాడిన దానికి బాధ్యత వహించి కొండ సురేఖ వివరణ ఇవ్వాల్సి ఉంటే, మరి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దానికి వాళ్ళ అన్నని ఎందుకు మీరు నోటీసులు ఇస్తలేరు, ఎందుకు వివరణ కోరతలేరు అంటున్నారు. 100% నేనేమంటున్నా, రాజకీయాలలో సరే కొన్ని సామాజిక వర్గాల పేరు మీద వేరైనప్పటికీ ఒక పార్టీగా ఒక ప్రభుత్వంగా మాత్రం అందరికి సమానంగానే ఉండాలి. ఇలా కొంతమంది దళిత ఎమ్మెల్యేల పైన మాట్లాడే విధానం కానీ, లేదు కొంతమంది అగ్రనాయకుల మీద మాట్లాడే విధానం కానీ, లేకపోతే వీళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చే విధానంలో కానీ కాంగ్రెస్ పార్టీ వ్యత్యాసం పాటిస్తుంది అనేది 100% క్లియర్. దాంట్లో ఏమంటున్నా అంటే, రాజగోపాల్ రెడ్డిని వివరణ అడిగే దమ్మీలకు లేదు. ఇలా నిజంగా కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని అనుకున్నప్పుడు ఇవాళ ఏదైతే క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న వివేక్ కూడా మాట్లాడుతాడు కదా, మా ప్రభుత్వం వస్తుందా అంటే ఏమో నాకు తెలియదు అంటాడు. మళ్ళీసారి నేను గెలవ మా ప్రభుత్వం రాదంటున్నాడు. ఆయన కూడా కుల్లే చెప్తున్నాడు కదా. కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు అంటున్నాడు. కేటీఆర్ ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అంటున్నాడు. మరి ఆయన కూడా ఇవ్వాలి కదా. అంటే వ్యక్తిగతంగా ఈ కక్షలకు తెరలేపి ఏదో సాధించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం సోదరులు మాట్లాడేదైనా ఇతర వాళ్ళు మాట్లాడేదైనా 100% కరెక్టే. అట్లంటే మిగతా దానికి తోడు అంతకుముందు వరంగల్ ఎమ్మెల్యే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ముఖ్యమంత్రి కార్యక్రమాలకి రాడు ఆయన. మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా. ఒక ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఈయన కార్యక్రమాలకి రాడు. ఇలా మంచాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయన కూడా అన్నాడు, నిన్నాక మొన్న వచ్చిన వాళ్ళకి పదవులు గట్టబెట్టి మాలాంటి పార్టీని నమ్ముకొని పార్టీ నిలబెట్టిన వాళ్ళకి అన్యాయం చేసిండ్రని. మరి ఆయన కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. అంటే ఎక్కడైతే సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉంటారో అక్కడ షోకాజ్ నోటీసులు ఇవ్వరు, వాళ్ళని నిలదీసి అడగలేరు. వీళ్ళు ఏదైతే అడుగుతారో సేమ్ క్వశ్చన్ వాళ్ళని రిపీట్ చేయడానికి అవతల వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళకైతే ఎవరు లేరు అనే భావనలో ఈ దూకుడు స్వభావం తప్పితే మరొకటి కాదు. అయితే ఇది ఇట్లా ఉండగా రేవంత్ రెడ్డిది విదేశీ పర్యటన ఉన్నది. సడన్గా అమెరికా ట్రిప్ క్యాన్సిల్ అయింది, కేంద్రం అనుమతించలేదు అని చెప్పి నడుస్తూ ఉన్నది. దీని మీద పలు రకాల చర్చలు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా ఏం జరిగింది అనుకుంటున్నారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? నిజంగా ఇక్కడ కాంగ్రెస్లో ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ పంచాయతీల వల్ల వస్తున్నాడా, లేదంటే కేంద్రం నిజంగానే ఈయనకు కావాలని ఏదైనా పర్మిషన్ ఇవ్వకుంటూ వస్తున్నాడా, ఎట్లా చూడాలి దీన్ని? అసలు 100% అభద్రతా భావంతో ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని వస్తున్నాడు. వాళ్ళే చేసుకున్నారు, ఆయన క్యాన్సిల్ చేసుకొని వస్తున్నాడు. వాళ్ళ అధిష్టానం కావచ్చు, ఆయన కావచ్చు. దానికి విపరీతమైనటువంటి కారణాలు పబ్లిక్ ఏదో సమాధానం చెప్పిన పరిస్థితుల్లో మేనేజ్ చేసుకుంటున్నాడు. రాజగోపాల్ రెడ్డి రహస్య సమావేశం పెట్టిండని, లేకపోతే ఈ ఏదైతే పార్టీ మీద అసమర్థున్నారో వాళ్ళందరూ కాంటాక్ట్ అవుతున్నారని, రేపటి రోజు పరిస్థితి చేయి దాటిపోతుంది అన్న భయంతో రిటర్న్ వస్తున్నాడు. తప్పితే ఈయనకి ఏదో భద్రత కోసమనో మరొకటనో కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా మీకు అక్కడ అభద్రత ఉన్నది క్యాన్సల్ కానీ అని చెప్పిన దాఖలాలు లేవు. అవును, ఈ సిపాయి ఒక్కడే ఉన్నాడా? ఇప్పుడు వరకు ఎవరికి అంటే అదే ప్లేస్ లో ఆల్రెడీ వేరే గుజరాత్ కు సంబంధించిన ఎవరు ఉన్నారు, ముఖ్యమంత్రులు పోతున్నారు, వస్తున్నారు. ఈ సిపాయికే ఇయ్యరా? ఈ దండి సిపాయి ఈయన బాగా వీకి పొడిచిండు, దేశం కోసం కొట్లాడిండు, దేశానికి వివిధ మార్గాల ద్వారా మేలు చేసిండు. కాబట్టి పక్క దేశాలు నష్టపోయినా ఈయన మీద దాడులు జరుగుతాయనేది లేదు కదా. అంటే మీరేమైనా కుట్రలు చేసి ఆపిర్రా అని చెప్పి ఏం లేదు. ఏదైతే ఈ ప్లాట్ఫామ్ కూలిపోయే పరిస్థితులు, ఎప్పుడు ఎవడు ఏ రకంగా బయటపడుతూ ఇవ్వడం పరిస్థితి, ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే నియోజకవర్గాలకు నిధులు లేవు, ఇస్తామన్న హామీలలో ఒకటి నెరవేరలేదు, ఏడికి పోయినా చీతూ తప్ప మరొకటి కనీసానికి ఈ ముఖ్యమంత్రి పర్వాలేదు అనే పరిస్థితి లేదు. లాస్ట్కి వస్తే కొంతమంది చిన్న చిన్న యూట్యూబర్లను తయారు చేసుకొని వాళ్ళతోటి కూడా ఏవో పిఆర్ స్టంట్లు చేయించుకునే కార్యక్రమాలు, లేకపోతే రేవంత్ రెడ్డి మస్తు చేస్తుండని చెప్పించుకునే ప్రయత్నాలు చేసే దుస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ ఈ ప్రభుత్వానికి భద్రత ఉందని మీరు భావిస్తున్నారో నాకు ఒకటి చెప్పండి. ఇలా ఏదైతే పథకాలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు మాకన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం తెలిస్తే మీరు ఇచ్చిన హామీల పట్ల ఎందుకు స్పందిస్తలేరు? రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుడు మీ ముఖాలకు చేత కాదు, రాష్ట్రానికి వనరులు తీసుకొచ్చుడు మీ ముఖానికి చేత కాదు, రాష్ట్రంలో సంపద సృష్టించుడు మీ చేత కాదు, లేదు సంక్షేమ పథకాలను కొనసాగించలేని దద్దమ్మ లెవెల్ అన్నట్టు మీరు. ఇలా కేసీఆర్ కిట్కి ఏమొచ్చింది? ఎందుకు పొందేది కేసీఆర్ కిట్టు? ఇలా కంటి పరీక్షలు ఎక్కడ పడితే కంటి పరీక్షలు పెట్టింది కదా ప్రభుత్వం, అవి ఎక్కడ అటకెక్కినాయి? ఇలా రైతు బీమా, ఒక సామాన్య రైతు, ఒక పేద రైతు చనిపోతే
11 ఏళ్ళకు ముందు వాళ్ళకి 5 లక్షల చెక్స్ ఇచ్చినటువంటి గొప్ప ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది. ఇప్పుడు ఆ రైతు బీమా కట్టలేదు దద్దమ్మ ప్రభుత్వం. దాంతోపాటు రైతు బీమా కేసీఆర్ 2 పంటలకు ఇస్తే 3 పంటలకు ఎవడిస్తాడు, మేము ఇస్తాం. ఇంతేకాదు కౌలు రైతులు కూడా మేము ఇస్తామని చెప్పేసి ఎగిరెగిరి దునికినారు ముఖ్యమంత్రి. ఆ కౌలు రైతులను ఇవాళ గుర్తించినావా? పోనీ ఏది 3 పంటలకు ఇస్తానన్న ముఖమైన 3 పంటలకు ఇచ్చినావా? పోనీ 15,000 అని 15,000 ఇచ్చినావా? 4,000 పెన్షన్ ఇస్తా, వికలాంగులకు 7,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఏతులకు పోయినావు, అవి ఇచ్చినావా? లాస్ట్కి వస్తే కళ్యాణ లక్ష్మి తులం బంగారం కళ్యాణ లక్ష్మి కూడా ఉన్నది కూడా కొట్టే ప్రయత్నం చేసినావు. కోర్టు ఏదైతే నీకు అవకాశం ఇచ్చి దీనికి కౌంటర్ దాఖలు చేయమంటే ఇప్పటికి 2-3 నెలలు అయితే కౌంటర్ దాఖలు చేయాలంటే చేతగాని పరిస్థితిలో నువ్వు ఉండవు. స్కూటీలు ఇస్తానంటివి, నిరుద్యోగులకు పైసలు ఇస్తానంటివి, మహిళలకు పైసలు ఇస్తానంటివి. ఎక్కడ అటకెక్కినాక ఏ మూలకు పోయినా చెప్పుల దండలు పట్టుకొని రెడీలు ఉన్నారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఈ మంత్రి నువ్వు తిట్టు, ఆ మంత్రి నువ్వు తిట్టు, మనం ఒకటి చేసుకొని ఈ పంచాయతీని ముందర చేసుకొని బతుకుదాం అన్నది తప్పితే మరొకటి కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం మాకు తెలుసన్న ఈ దద్దమ్మలకు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా ఇప్పటికీ? నిజంగా కూడా నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఒకప్పుడు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం విడిచిపెడితే తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులకు పగ్గాలు ఇస్తే పాలించుడు చేతగానటువంటి మబ్బుగాన్లలో వాళ్ళతో కాదు అన్నారు. మన ఎగతాళి చేసిండు. అట్లాంటి చోట కేసీఆర్ గారి పాలన రాష్ట్రం నుంచి దేశానికి సవాల్ విసిరింది. మమ్మల్ని చూసి నేర్చుకోండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నేర్చుకున్నది, పక్క రాష్ట్రాలు నేర్చుకున్నాయి. మీలాంటి నాయకుడు మాకు వస్తే చాలనేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇలా నవ్వులపాలు చేస్తూ ఉన్నారు, నవ్వడం ముందర జారిపడ్డ పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఇలా పూర్తి వనరులన్నీ కోల్పోయి, పథకాలన్నీ కోల్పోయి, ఇలా ఏ మారుమూల ప్రాంతానికి పోయినా మా బతుకులు దుస్థితి ఇట్లా ఉన్నది, మాకు ఎరువులు లేవు, మాకు కొనుగోలు కేంద్రాలు లేవు, మాకు విత్తనాలు లేవు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న వీళ్ళు ఏదైనా పక్క ప్రతిపక్షాన్ని తిట్టుకొని బతకాలి, లేకపోతే ఇప్పుడు కేసులు అని చెప్పి నేలిగినరు. ఏ కేసులలో ఏం పసలేదు. చివర మనకి చిన్నప్పటికీ ఒక సామెత ఉందో, కొండం దవ్వి ఎలుక పట్టిండ్రని. కొండం దవ్వి ఎలుకను పట్టిండ్రు కానీ ఈ ఎలుకను కూడా పట్ట చేతగాని ముఖ్యమంత్రినే. ఈయనకు ఆ ఎలుక కూడా దొరుకుతలేదు. ఈ కొండం దవ్వినా మరి ఏదో పెద్ద దొరుకుతారు, లాస్ట్కి ఎలుకను పట్టినట్టు ఆ ఎలుక కూడా లేదు ఈయన చేతిలో. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీద దొబ్బెత్తరు, మీరు చర్యలు తీసుకోరని, లేకపోతే నేను తీసుకుంటున్నా, నేను ప్రయత్నం చేస్తున్నా అంటాడు. ఇప్పటికీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి బతికే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి ఉన్నాడు తప్పితే కనీసం ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అన్యాయం చేసిండ్రు, ఎక్కడ నష్టం చేసిండ్రు అనేదానికి ఈ రోజు వరకు కూడా ఒక్క చోట వివరణ కానీ సాక్ష్యాలు కానీ దొరకవటం దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి.